అసలు మన భూమి 100 సంవత్సరాల తర్వాత ఎలా ఒక మంచి టాపిక్ అనిపించిందో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? షేర్ చేయండి. ఈ వీడియోలో మనం చూడబోతుంది భూమి అసలు భూమి అనేది 100 సంవత్సరాల వాతావరణము, మనుషుల జీవనము మరియు ప్రకృతి మీద దాని ప్రభావం ఎలా ఉంటుందో ఊహించుకుంటే మన భూమి అనేది ఎలా ఉంటుంది, ఫస్ట్ క్లైమేట్ చేంజ్ అయిపోయి ఉంటుందో మనము ఇప్పుడు పెరుగుతున్న 100 సంవత్సరాల తర్వాత భూమి పోలార్ మనం తెలుసుకుందాం. కరిగిపోవటం, సముద్ర మట్టం పెరిగటం వల్ల కొన్ని దేశాలు 2025లో ఉన్నాం. కానీ 100 సంవత్సరాల తర్వాత ఎండిపోయి ఎడారిగా మారటం, 2050లో నాటికి కొన్ని నగరాలు నీటిలో మునిగి ప్రమాదం ఉంది. దానికి సంబంధించి ఇవన్నీ ఎలా ఉంటాయో చెప్తున్నారు. లేక పొల్యూషన్ కొరత అనేది చాలా పెరుగుతుంది. శాస్త్రవేత్తలు చెప్తున్నారు వచ్చే 100 సంవత్సరాల్లో మన భవిష్యత్తును పూర్తిగా మారుతున్నాయని. వాతావరణ మార్పులు, మన పని ఎక్కువగా ఇంటెలిజెంట్ స్పేస్ లైఫ్ ఇవన్నీ మన భూమిని ఎలా మారుతాయో ఊహించడం చాలా రిలేటివ్ కనిపిస్తుంది. మనిషి ఆన్లైన్లో వరల్డ్లో ఎక్కువగా జీవిస్తుంటారు. సంవత్సరాలు భూమి ఎలా మారుతుందో మన జీవితం కూడా లాడుందో మరియు మార్పు వెనక ఉన్న నిజమైన కారణాలు ఫుడ్ రూపంలో వస్తుంది. మా ఛానల్ హ్యూమన్ లైఫ్ తెలుసుకోండి. డేంజర్ గా ఉంటుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలా పూర్తిగా మారిపోతుంది. అప్పుడు మనం ఎలా ఉంటామంటే ఏవన్ రోబోట్స్ ద్వారా మన పని అనేది ఉంటుంది. మనము మనం చేసుకోము, రోబోట్సే మన పనులు అనేవి చేస్తూ ఉంటాయి. మనకి రోడ్డు మీద కార్లు వెళ్తుంటాయి కానీ అప్పుడు అలాగే వెళ్ళవు. ఫ్లయింగ్ కార్స్, స్మార్ట్ సిటీస్ అనేవి ఉంటాయి. చాలా రోబోట్సే పనులు చేస్తూ ఉంటాయి. ఫ్లయింగ్ అంటే మనము గాలిలో ఎగిరే కార్లు ఉంటాయి. అలాంటి లోకంలో మనము ఉంటాము. మనుషులు ఆన్లైన్లో వరల్డ్లో ఎక్కువగా జీవిస్తారు. అంటే మనం ఎక్కువగా ల్యాప్టాప్, కంప్యూటర్ల ముందు కూర్చొని మనము పనిచేస్తూ ఉంటాం అన్నమాట. అంతేకాకుండా ఫుడ్ ల్యాబ్ గ్రోన్ మీట్ అనేది కూడా సెన్సిటివ్ రూపంలోనే ఉంటుంది. మనం ఏది తినాలన్నా కూడా ఒక పద్ధతి ప్రకారము తినడం అనేది జరుగుతూ ఉంటుంది. స్పేస్ అండ్ టెక్నాలజీ. ఎలాన్ మస్క్ మార్స్ మిషన్ 100 సంవత్సరాలు మనుషులు మార్స్ మీద నివసించే అవకాశము. A1 కంప్యూటర్స్ మనము ఊహించే స్థాయికి చేరుతాయి. క్లైమేట్ కంట్రోల్ శాటిలైట్, రోబోట్ పోలీస్ బ్రెయిన్, షీప్ టెక్నాలజీ అనేవి కూడా ఉంటాయి. స్పేస్ టూరిజం. భవిష్యత్తులో సాధారణ మనిషి కూడా స్పేస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్పేస్ అండ్ టెక్నాలజీలో భవిష్యత్తులో మనం సాధారణంగా అంటే మన దగ్గర ఏమి మిడిల్ క్లాస్లో ఉన్న అబ్బాయి కూడా స్పేస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా మన స్పేస్లో నివసించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంతేకాకుండా 100 సంవత్సరాల తర్వాత మనుషులు మార్స్ మీద నివసించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ 100 సంవత్సరాల తర్వాత A1 అనేది ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. A1 ద్వారా మనము చేసుకుంటూ ఉంటాం. క్లైమేట్ కంట్రోల్ కూడా శాటిలైట్, రోబోట్స్, పోలీస్ బ్రెయిన్, చీప్ టెక్నాలజీ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. 5th సొసైటీ అండ్ హ్యూమన్స్. జాతులు, మతాలు, దేశాలు సరిహద్దులు తగ్గిపోవచ్చు. అంతేకాకుండా అన్నీ డిజిటల్ అవుతాయి. కానీ మానవ భావోద్యాలు లవ్ కూడా తగ్గిపోతాయి. పాపులేషన్ ప్రాబ్లం లేదా ఏమన్నా రావచ్చు. అంటే ఇక్కడ మనము ఏమనంటే ఇక్కడ ఉన్నప్పుడు మనకి జాతులు, మతాలు, దేశాల సరిహద్దులు అనేవి చాలా తగ్గిపోతాయి. అంటే ఎక్కువగా వాటర్ వల్ల, నీళ్ళ వల్ల మన దేశాలని మునిగిపోతాయి కాబట్టి చాలా తక్కువ దేశాలు ఉంటాయి. ఆ దేశాల మధ్య కూడా జాతులు, మతాలు అనేవి చాలా తగ్గిపోతాయి అని తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఇవన్నీ డిజిటల్ అవుతాయి. అంటే మనకి ఏదైనా ఆన్లైన్ వర్క్ అనేది ఎక్కువగా డిజిటల్ అవుతుంది. అంతేకాకుండా ప్రేమ అనే, అభిమానం అనే ఇక్కడ మనకి ఎలా ఉమ్మడి కుటుంబం ఉండి చాలా ప్రేమలు ఉంటాయి. అలాంటివి కూడా అక్కడ తగ్గిపోతాయి. పాపులేషన్ ప్రాబ్లం అనేది ఉండదు. చాలా కాన్స్ట్రక్షన్గా ఉంటుంది. A1 వాళ్ళే అన్నీ చూసుకుంటారు అని తెలుస్తుంది. పాసిబుల్ డేంజర్స్. గ్లోబల్ వార్మింగ్, న్యూక్లియర్ A1 టేక్ ఓవర్ వాటర్,
మనిషి భూమి కాపాడకపోతే 2025 నాటికి భూమి నివాసయోగం కాకపోవచ్చు. కొంత సస్పెన్స్ మ్యూజిక్ అంటే మనిషి భూమిని కాపాడకపోతే 2025 నాటికి భూమి అనేది నివాసయోగం, అంటే మనం ఇక్కడ నివసించడానికి చాలా పాసిబుల్గా చాలా డేంజర్గా ఉంటుంది. హోప్ ఫర్ ఫ్యూచర్, మనకు భూమిని రక్షించే అవకాశము ఇంకా ఉంది అనే ఇన్స్పిరేషన్ లోన్లో ముగించవచ్చు. అంతేకాకుండా భూమిని రక్షించే అవకాశము చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఈ కాలుష్యం నుండి ఇలాంటి పరిస్థితుల నుండి భూమిని రక్షించే అవకాశం చాలా ఉంటుంది. నీకు అనిపిస్తుంది కదా భూమి 100 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో కామెంట్లో చెప్పండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. భూమిని మార్చేది మనమే కానీ క్రియేటర్స్ కాదు అనేది తెలుసుకోండి.